అన్నయ్య బా లేరా? కాసేపు పడుకోనివే, ఉదయాన్నే తెలుసా? అయితే ఓకే. నీకేనా చెప్పేది? లే. ఏంటి ఊరికే గోల పెడతావు? నాన్న పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఉండు, నీ సంగతి టైగర్ తో చెప్తాను. సర్లే. ఏంటి టైగర్ అంటుంది ఏంటి? ఇదిగా వస్తున్నా. హారతి తీసుకో. వాడెక్కడా? చదువు సంధ్య నీకు లేకపోయినా ఇలా ఉదయాన్నే లేస్తే మాకు సంతోషం. ఆ దేవుడు కూడా మనవాడి గురించి ఆలోచిస్తుంటే మీరేంటండి? నేనేమన్నాను? ఏంట్రా, ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేసుకుంటున్నాను డాడీ. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. చిని, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? డాడీ బర్త్డేకి చాక్లెట్లు కొనివ్వలేదు, అందుకే వెళ్ళలేదు. నీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తా, వెళ్తావా? అయితే ఓకే. గుడ్ గర్ల్. స్వీట్స్ తీసుకో. థ్యాంక్ యూ వదినా. నమస్తే అన్న. జెనిఫర్, ఐ లవ్ యు. అద్దలో ఎప్పుడైనా మొహం చూసుకున్నావరా? తిక్క కుదిరింది బాగా. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చారు. ఏమైందిరా, అందరూ డల్ గా ఉన్నారు? మాట్లాడండిరా. ఏం జరిగిందంటే ఎవరు మాట్లాడరే? వీడు అదే జరిగింది. పదండి క్లాస్కి వెళ్దాం. నడక చూడు, ఆ హొయ్యన చూడు, ఆ డ్రెస్ చూడు, ఆ చుట్టూ చూడు. స్టైల్ అంటే స్టైల్ రా. అవును, వీడేంట్రా ఈ మధ్య ఈ అమ్మాయితో తెగ మాట్లాడేస్తున్నాడు? వాళ్ళిద్దరికి మధ్య లవ్ అంట్రా. సౌమ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. ఎందుకు? ఎంత అడిగినా చెప్పట్లేదు. ఎందుకు? ఏమైంది తనకు? ఎనీ ప్రాబ్లం? తనలో తానే కుమిలిపోతుంది. నువ్వు ఒకసారి వెళ్ళి కలు. సౌమ్య ఇప్పుడు తను ఎక్కడుంది? అదిగో ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూర్చొనుంది. హాయ్ సౌమ్య. హాయ్. ఏంటి ఒంటరి కూర్చొని తెగ చదివేస్తున్నావు? ఏమైంది? చాలా డల్గా ఉన్నావు. అబ్బే అదేం లేదు. అవును, ఇంతకీ మన పెళ్లి విషయం? ఇంక నేను వెళ్తానండి. డ్రాప్ చేయనా? వద్దు, నేను వెళ్తాను.
అరే రాము, సౌమ్యకి నీ లవ్ గురించి చెప్పావా? చెప్పానురా. ఏమందిరా? సౌమ్య పెళ్లి చేసుకుని తన భర్తతో ఫారిన్ వెళ్ళిపోతున్నట్రా. మరి మీ ప్రేమ? మా ప్రేమ విషయం చెప్పానురా. కానీ సౌమ్య లేకుండా నేను బ్రతకలేనురా. అరే మావా, వీడేరా? ఏమైందిరా? వాడేరా, మా చెల్లెలకి లైన్ వస్తుంది. ఛ, సిగ్గులేదురా అలా అంటానికి. అడుగు వస్తున్నాడు రా. రేయ్, నువ్వు వెళ్ళి ఆపరావండి. రై, నేను ఆపుతాను రా. రై ఆరా. ఏంటి బ్రదర్, మాతో పెట్టుకోకు. మేమందరం ఫ్రెండ్స్. వీడు ఆ అమ్మాయి బ్రదర్. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అప్పుడే కాలేజీ రీఓపెనింగ్ అయిపోయిందా? ఇంకో 6 నెలల సెలవులు ఉంటే బాగుండేది. అమ్మా దెయ్యం! దెయ్యం! కంగారు పడకండి, నేను మీ భార్యను. ఏమిటి ఈ అవతారం? ఇవాళే కదండి మీ ఓపెనింగు. అదే మీ కాలేజీ రీఓపెనింగు. నా పేరు పులిపాక నరసింహం. ఈ సింహం కాలేజీ కుర్రాళ్ళ చేత కబాడీ ఆడిస్తాడని ముందే తెలిసి వీర తిలకం దిద్దడానికి వచ్చావా వీరనారి? ఇంకో తాయెత్తు కడతావా? అంటే ఉన్న జుట్టు నెట్టిపోతుందా? ఎహె, మీ ఎదవ ఎంటుకల గురించి కాదండి, మీకున్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది తాయిత్తు. ఆహా, కంపోతుల్లో తపస్సు చేసి కాట్రవెల్లి కామేశ్వరరావు కాకినాడలో ఇచ్చిన తాయిత్తండి ఇది. కాట్రవల్లి స్వామీజీనా? మీ పేరు ఎక్కడ వినలేదే. ఆయన అసలు పేరు కె సాంబశివరావు లేండి. ఆయన గురువుగారు అయిన తర్వాత ఇలా పేరు మార్చుకున్నారు. ఓహో అలాగా. ఈ తాయిత్తు మీ చేతికి ఉన్నంత కాలం మీకేమీ కాదండి. పులుల్లాగున్న కుర్రాళ్ళు కూడా పిల్లుల్లా అయిపోతారు. ధైర్యంగా వెళ్ళిరండి. ఈ సింహానికి సరైన జోడి శివంగి నువ్వేనే. అయితే నువ్వు కట్టే ఈ తాయెత్తుతో కుర్రాళ్ళు కుక్కిరి పేర్లు అవుతారంటావు. చూడవే చూడవే నా ప్రతాపం. ఒక్కొక్కళ్ళని చీల్చి చెండాడేస్తా. ఈ సింహం నరసింహం అయిపోతాడు. కట్టేయ్. పెట్టేయ్. అప్పుడే తాయిత్తు మహిమ తన్నుకొచ్చేసిందండోయ్. అవునే, దీని పవర్ సిగ్నల్ ఎలాంటిదో చూసేశానే. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. తాయిత్తున్న సంగతి మర్చిపోకండి. విజయీ భవ, దిగ్విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో, అందమైన కలర్ ఫిగర్స్ తో, ఎవరు లేని డాన్స్ తో, చెట్టు నీడలో. పండగ పూట కూడా పాత పిల్లవనా? ఏయ్, కాలేజీ రీఓపెనింగ్ లో కూడా ఈ చెత్త ఫేస్లేనా? ఈ తొట్టి గ్యాంగ్కి మా ఫీజులు ఎక్కువ. ఇప్పుడు మేము సీనియర్స్ అమ్మా, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా. మేము సీనియర్స్ బాబు, తగ్గు. ఏం సోని అలా చిక్కిపోయావు? లవ్ లో పడ్డావా? నీ మీద బెంగపడి ఇలా చిక్కిపోయాన్రా వెంకు. ఏంటి నా మీద బెంగే? నువ్వు లేకపోయేసరికి దీన్ని షాపింగ్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్, పిజ్జా, కోలా తాగించేవాళ్ళు లేక. వామ్మో, లాస్ట్ ఇయర్ తెగ బాధేసింది. నా వల్ల కాదు. తేజు, హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు? మా బావతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశా. ఏంటి బావ అనగానే మీరు అలా ఫీల్ అయిపోతున్నారు? అంత ఫీల్ అవ్వక్కర్లేదు. అసలు దాని బావ చదివేది LKG. అయితే నేనే. ఏయ్. మన సంగతి తర్వాత. జూనియర్స్ వస్తున్నారు, బీ రెడీ టు ర్యాగింగ్. దాయి దాయి దమ్మ పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. దాయి దాయి దమ్మ పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే. కొత్త స్టూడెంట్స్ కదా అని ర్యాగింగ్ చేశారో ముక్కు మీద గుద్దేస్తాం. అమ్మో, ఇదెవర్రా బాబు? కడపరెట్టడం చెల్లెలా ఉంది. జూనియర్స్ పెద్ద ముద్రలు. ర్యాగింగ్ చేయటం కూడా పెద్ద ఆర్ట్ రా బాబు. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టుకో. ముందు పని చూడమ్మా. ఫస్ట్ ఇయరా? అవునన్నా. రోజు ఇలాగే నమస్తే పెడుతుండు, ర్యాగింగ్ చేయను. అర్థమైందా? వెళ్ళవున్నా. రే ఆగు, ఇలారా. వెళ్ళమని కానీ వెళ్ళడమేనా? ప్యాంటు విప్పేసి వెళ్ళరా. అది కదనా. డేయ్, ఇప్పరా. హలో మిస్, ఇలారా.
ఏంటి? మా ముగ్గురులో ఎవరో ఒకరికి నువ్వు ముద్దిచ్చి వెళ్ళాలి, లేదంటే మేము ముగ్గురు నీకు ముద్దిస్తాం. ముగ్గురా ఒకటే? రెండూ కుదరదు. అయితే మేమే ప్రొసీడ్ అవుతాం. నేను రెడీ. చూడు, ఈ కాలేజీలో రాజేష్ హీరో, నువ్వేంటి వాడిని అవాయిడ్ చేస్తున్నావు? రాజేష్ మీకు హీరో కావచ్చు, బట్ నాట్ ఫర్ మీ. నన్ను నేను సేవ్ చేసుకోగలను. ఓకే, అతను హీరో అయితే ముందు కాలేజ్ లో ర్యాగింగ్ చేయకుండా చూడమను, ఆ తర్వాత మిగతాది. దట్స్ ఆల్. స్టూపిడ్, బుద్ధి లేదా? దాన్ని చూడవే. బాగా స్ట్రోక్ ఇచ్చినట్టున్నా. ఇంకెప్పుడు పొరపాటు నిన్ను కళ్ళెత్తి కూడా చూడే. ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే చాలా కష్టం. కాలేజ్ లో హెల్ప్ చేయడమే కాదండి, అప్రిషియేట్ చేసే వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా గుర్తుపట్టలేదు, పదా. బెరర్ 1 కోకోకోలా. స్పెషలా? అవునరా, ఈరోజు నా బర్త్డే. ఈరోజు నా బర్త్డే రా. అరే బర్త్డే అంటరా, మన చెప్పనే లేదు. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? మావా తొందరగా చెప్పండి రా, ఆకలేస్తుంది బాగా. ఒరేయ్, నీకేం కావాలరా? అరే మావా కావాలరా. అరే అదెక్కడ దొరుకుతున్నా మావా? ఆ ఎత్తు మహిమ పనిచేస్తోంది. తప్పకోండి, తప్పకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ తాయెత్తు. భలే తాయెత్తు కట్టేవి శివంగి. నేను చెప్పానా, అందుకే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఉషా, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అదే ప్రాబ్లం అయితే? నాట్ ఎట్ ఆల్, కమాన్. సారీ మామ, కాస్త లేట్ అయింది. అవును మామ, కాస్త లేట్ అయింది. అన్ని ఏర్పాట్లు చేసాం. యాదగిరిగుట్లో కళ్యాణ మండపం కూడా బుక్ చేసాం. దండలు, పురోహితుడు, సాక్షులు, భోజనాలు, ముత్తైదువులు అన్ని రెడీ. పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగిపోద్ది. కాకపోతే లొకేషన్ చేంజ్. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, లేట్ అవుతుంది, బయలుదేరండి. ఉషా, వెళ్దామా? వద్దు రమణ, మనం వెళ్ళిపోదాం. పద వెళ్దాం. నువ్వు చెప్పిన ప్లేస్ కాదు, ఇంటికి.
మామ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమీ కాకూడదని. పద వెళ్దాం. మామ ఏంటో ఇది, అన్ని ఏర్పాట్లు చేసాక వెళ్ళిపోతారు. ఏమరా ఏమైందో? సరే పద పోదాం. కంగ్రాట్స్ సునీత. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అవును, హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఊటీయా కొడైకెనాలా? నేను చెప్తాను. వీళ్ళ శోభనం ఓపెన్ ఆడిటోరియంలో. రేయ్ మర్యాదగా మాట్లాడరా. రేయ్ రాజు, నువ్వు తప్పు చేస్తున్నావు. రే రాజా, ఇలా ప్రతిదానికి హీరోలా ఎంటర్ అవ్వకు. నీకు నాకు ఏదైనా ఉంటే బయట చూసుకుందాం. వెళ్ళరా. వీళ్ళు నా ఫ్రెండ్స్. సారీ చెప్తే వెళ్ళిపోతాను. ఏంటో చూపు, తొందరగా చెప్పే. చెప్పను. రేయ్, నువ్వేమన్నా పుడింగ్ నువ్వు అడిగితే సారీ చెప్పడానికి? నాతో పెట్టుకోకు. మామా పోలీస్. ఏంటా గొడవ? ఇక్కడ గొడవ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఎవరు గొడవ చేసింది? ఏం జరుగుతుంది ఇక్కడ? గొడవ ఏం జరగలేదు సార్. రేయ్, నువ్వేరా. ఇంకా 2 ఏళ్ళు సచ్చినట్టు చదవాలి. మా అమ్మని ఎంత బ్రతిమలాడానో, ఈ చదువు నేను చదవలేను, ఆ పెళ్ళేదో చేసేయమ్మా అని. వింటేనా? అబ్బా మొదలెట్టిందండి. యు నో షీ డజంట్ కేర్ మీ. 2 ఏళ్ళు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదే, ఏంటి బాధ? నా బాధ తెలియనిదా దీప్తి? డిగ్రీ 3 ఇయర్స్ కళ్ళారా చూసావు కదే. క్లాసెస్ ఎక్కొట్టడానికి ప్రతిరోజు సమ్ న్యూ ప్లాన్ ఐ హ్యావ్ టు డిజైన్. మీరిద్దరు బుర్ర పెట్టరు. ఐ హ్యావ్ టు బ్రేక్ మై హెడ్. ఎంత కష్టపడ్డా ఆ దరిద్రపు సినిమా టికెట్లు దొరకవు. ఒక్కొక్కసారి న్యూ రిలీజెసే ఉండవు. చూసిన చెత్తే చూడాలి. కాఫీ డేకి వెళ్ళడానికి డబ్బులుండవు. అమ్మకు దొరికిపోతాం. అబ్బా, ఈ బోర్ లెసన్స్ వినలేక చావాలి. ఎంత కష్టమో. అవును, ఎంత కష్టం. ఈ పనులన్నీ చేస్తూ కూడా నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలి. ఎంత కష్టమో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రాజు. ఆ రాజేష్ గారికి బుద్ధి చెప్పావటగా? మామూలే సార్. ఎనీవే, కంగ్రాట్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. న్యూ అడ్మిషనా? అవును. నీ పేరేంటమ్మా? రాజ్ కుమార్. ఆ రాజ్ కుమార్. రే, మన క్లాస్ కో కొత్త రాజ్ కుమార్ వచ్చాడు. రోయ్, స్వాగతం దొరా, సుస్వాగతం దొరా, స్వాగతం దొరా, సుస్వాగతం దొరా. మీ రాజ్యంలో ఎన్ని ఏనుగులున్నాయి, ఎన్ని గుర్రాలున్నాయి యువరాజా? చూడండి, నేను చదువుకోవడానికి వచ్చాను. చా, మేమంతా గోలికలు ఆడుకోవడానికి వచ్చామనుకున్నావా? ఒరే, యువరాజా వారిని నిలబెట్టే మాట్లాడుతున్నారేమిట్రా? అవునవును, క్షమించండి రాజకుమారా. స్వాగతం హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో. హాయ్ హాయ్ హలో. హాయ్ హాయ్ అంటూ అందరితో చేతులు కలుపుతున్నారు. ఇంతకీ తమరెవరు బాబు? బై ద వే, ఐఎమ్ రేవంత్.
కొత్త స్టూడెంట్ గురు. ఏడి మీ లెక్చరర్ ఏడి? మిస్టర్ రేవంత్, నువ్వు లెక్చరర్ అయి ఉండి కుర్రాలతో సమానంగా అల్లరి చేస్తావా? అది కాదు సార్, ఇప్పుడు రావుకాలం సార్. రావుకాలమా గాడిది గుడ్డు కాలమా? నీ కాలం అయ్యే లోపల మా కాలాతీతం అయిపోతుంది. వెళ్ళు, క్లాస్ తీసుకో. ఫోన్ టేక్ ది క్లాస్. స్టూడెంట్స్ రా బాబు. లెక్చరరా? ఆహా, స్టూడెంట్ లాగా ఏం బిల్డప్ ఇచ్చారా? డియర్ స్టూడెంట్స్, నేను లెక్చరర్ నన్ను అర్థమైంది కదా. ఓకే, ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. బై ద వే, మై నేమ్ ఇస్ రేవంత్. ఇక మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి. నా పేరు భీముడు, మా నాన్న పేరు రాముడు. నైస్. నా పేరు చిట్టిబాబు అండి, మా నాన్న పేరు రాజుబాబు అండి. వెరీ నైస్. ఐఎమ్ శ్రీకర్, మై ఫాదర్ నేమ్ ఇస్ దివాకర్. ఓ వెరీ గుడ్. నెక్స్ట్. యా, నా పేరు చెక్క, మా నాన్న పేరు పక్క. చెక్క పక్క. ఓహో, మీకు డబుల్ మీనింగ్ తెలియదు కదా. చెక్క అంటే చక్రధారి, పక్క అంటే పద్మకర్. ఓహో అదా. నెక్స్ట్. నా పేరు ఆది కేశవరెడ్డి, మా నాన్న పేరు చెన్నకేశవరెడ్డి. మీ తాత పేరు సమరసింహారెడ్డా? కూర్చో. నెక్స్ట్. నా పేరు యమునాబాయ్, మా అమ్మ పేరు రాంబాయ్. నెక్స్ట్. నా పేరు ఊర్వశి, మా అమ్మ పేరు శారద. మా అమ్మమ్మ పేరు కూడా చెప్పాలా సార్? అక్కర్లేదు, కూర్చోమ్మా. నెక్స్ట్. నా పేరు సావిత్రి, మా అమ్మ పేరు కన్నాంబ. నెక్స్ట్. నా పేరు డిస్కో శాంతి, మా అమ్మ పేరు విజయ్ శాంతి. నెక్స్ట్. నా పేరు స్వర్ణక్క, మా అమ్మ పేరు అరుణక్క. మిస్టర్, నువ్వు? నా పేరు రాజ్ కుమార్ అండి, మా నాన్న పేరు విజయ్ కుమార్ అండి. వెరీ గుడ్, కూర్చో. మీ ర్యాగింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్. ఓకే, లెట్స్ ఫర్గెట్ ఇట్. ఇక నా గురించి చెప్పాలంటే, క్లాస్ రూమ్లో మాత్రం నేను లెక్చరర్ని, మీరు స్టూడెంట్స్. అవుట్ సైడ్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే స్టూడెంట్స్? మన కొత్త ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం సార్? ష్యూర్, టుమారో ఇస్ సండే. సెలబ్రేట్ చేసుకునే సరదా డే. సో లెట్ us ఎంజాయ్ ద జాలీ సండే. ఆర్ యూ రెడీ? చూడు సుబ్బారావు, నీ లోనుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదయ్యా. నేను మాట్లాడాను, డెఫినెట్ గా శాంక్షన్ అవుతుంది. ఓకే, తర్వాత మాట్లాడదాం. పెట్టే. హలో, బాబురావు హియా. సార్, నేను ప్రకాష్ని. ప్రకాష్, చెప్పు. ఏంటి? అవును, మొన్న 3 రోజుల క్రితం ఏదో బ్యాంక్ లోన్ కావాలని వచ్చావు కదా, ఏమైంది? అది నేను బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడానయ్యా. ఆయన డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మన్నారు. అంతా ఓకే. అది కాదు సార్. ఏంటి? లోను గురించే కదా, డోంట్ వర్రీ. రేపు మధ్యాహ్నం ఇంటికి వచ్చే లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. కాదు సార్, పర్సనల్ సార్. కాదా? పర్సనల్లా? అవును సార్. ఏంటది? సరే, నేను వచ్చేస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఓకే? రేయ్, నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ పార్టీ ఇచ్చాను. ఇంకేంటి, కంగారు పడకండి. అరే స్టాప్. ఏమైందిరా? ఏమైంది కాదురా, ఒకసారి అటు చూడండి. అదిరిందిరా మావా. రేయ్, నువ్వు వెళ్ళి మాట్లాడరా. వెళ్ళి తొందరగా. ఏమైందిరా? అమ్మో, భయం. నువ్వేం మగాడురా? మ్యాటర్ సెటిల్ చేయడం అంటే మాటలు కదరా. నేను సెటిల్ చేసుకొస్తాను, మీరంతా చూస్తూ ఉండండి. వెళ్ళొస్తా. వెళ్ళి. ఏయ్. నీ అబ్బ ఆడపిల్లతో మాట్లాడలేని వాడివి నువ్వేం మగాడివిరా? మావా, నీ అబ్బ కాస్త ఓపిక పట్రా. ఒక్క నిమిషం అలా పక్కొస్తారా? ఏంట్రా, బస్ స్టాండ్ లో అమ్మాయి నిలబడిపోతారు. ఎగిరి వేషాలు వేయడం, కారు కలుసుకొని నీ రేట్ ఎంత అని అడగడం. ఏయ్, ఎక్కడా నీ పోకిరి బ్యాచి? సార్, అన్ఎక్స్పెక్టెడ్ గా
ఈ కాలేజీలో స్టూడెంట్స్ ర్యాగింగ్ కారణంగా ఎంతో మంది మంచి వాళ్ళు బలైపోతున్నారని పేపర్లలో టీవీలలో విచ్చలవిడిగా రాస్తున్నారు. దీనికి మనం ఎలాంటి చర్యలు తీసుకోలేమంటారా? ఇంత స్టాఫ్ ఉండి మీరంతా ఏం చేస్తున్నట్టు? మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. అందుకే సార్ మన డిపార్ట్మెంట్ అంతా కాలేజీకి దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నారయ్యా? మొన్న జరిగిన లక్ష్మి సూసైడ్ కారణంగా స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లని కాలేజీలకు పంపడానికే భయపడిపోతున్నారు. ఏ స్టూడెంట్ విషయంలోనూ ఇది రిపీట్ కాకూడదు. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్స్ ఇవ్వండి. ఓకే సార్. పార్టీ ఎక్కడ మీ మామ చెప్పాడ్రా? ఆ విషయం మనకెందుకు చెప్తాడరా? అయినా ఒకటి చెప్పడం ఏంట్రా? పార్టీ ఎక్కడో కనుక్కుంటాం, విషయం చెప్పొస్తాం. రేయ్, ఇన్నిసార్లు నీకు బొకే ఇచ్చిందంటే ఆ అమ్మాయి నిన్ను ఖచ్చితంగా లవ్ చేస్తున్నట్టే మావా. ఈ విషయం ఎవరైనా అడిగితే నువ్వే చెప్పావని చెప్తాలే. మరి నువ్వేం చేయవురా? మరి ఏం చేద్దాంరా? మామ ముద్దు పెట్టాలరా. ముద్దు ఇలా గాల్లో ముద్దు పెట్టడం కాదురా, డైరెక్ట్ గా పెట్టాలి. ఆపండ్రా. రోజు ఈ టైంకి తను ఫోన్ చేసేది కదరా, ఈరోజు చేయలేదేంటి? ఏం జరిగి ఉంటుందబ్బా? హలో హలో, ఎవరు? ఆ మాత్రం గెస్ట్ చేయలేవా? బోకే సుందరవి. రే మామ, నీ లవర్ రమ్యరా? వీడితో నిన్ను చూసాక నువ్వు కూడా ఫ్రాడ్ అని అర్థమైంది. అది సారీ, నువ్వు చెప్పేదేం వినదలుచుకోలేదు. రమ్య, ఏదో ఇంటి పక్కన ఉన్నావు కదా అని చనువుగా ఉన్నాను. నువ్వు ఇలాంటి వెదర్కు కూడా ఫ్రెండ్ అని తెలిసాక ఇంకా నీతో ఫ్రెండ్ గా ఉండదలుచుకోలేదు. రమ్య, అది కాదు రమ్య, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. అది కాదు రమ్య, అసలు ఏం జరిగిందంటే నువ్వేదో మంచివాడివని నీతో ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన నేను నీ లవర్ అంటూ కాలేజ్ మొత్తం ప్రచారం చేశావు. అయినా నాలాంటి అందమైన అమ్మాయికి నీలాంటి పోకిరి లవర్ అంటే అసహ్యంగా ఉంటుంది. ఐ లవ్ యు రమ్య, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోవాలా? ఇంకొకసారి ప్రేమ గీమ అంటూ నా వెంట పడ్డావో నీ గురించి మా ఇంట్లో చెప్పాల్సి వస్తుంది. ఇంకా పైనుంచి కింద వరకు చీరేస్తారు, గుర్తుపెట్టుకో. చెప్పా రండే. రే రాజేష్, రే మామ, ఆ రాజుగారి కారణంగా మన ఇజ్జత్ అంతా పోయిందిరా. నువ్వే వాడిని ఎలాగైనా ఓడించాలి. వీడికేం తక్కువరా? వీడు తలుచుకుంటే ఆ రాజాగాని కాలేజీ నుంచే తరివేయగలడు. రే మామ, మన కాలేజీలో ఇంకో మ్యారేజ్ జరుగుతుంది. రాగిని సిగ్గుపడుతుంది. అలాంటిదేం లేదే, అనవసరంగా రాజేష్ ని తొందర పెట్టానేమోనని ఫీల్ అవుతున్నాను. లేదు, నువ్వు మంచి పని చేసావే. అయినా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి భయపడితే ఎలాగే? ఎందులో భయపడటానికి ఏముంది? కరెక్టే చేసావు. లవ్ అంటే టైం వేస్ట్ చేయకుండా కొంగును ముడేసుకున్నావే. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం, ఒకటవ్వాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఇందులో కొంగును ముడేసుకోవటం ఏం లేదే. ఏమంటావు రాజేష్? నువ్వేం భయపడకే, మా కాలేజ్ టీం అంతా నీకు సపోర్ట్ గా ఉంటుంది. ఏంట్రా చూస్తున్నారు? నా గురించి తెలిసి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? నేనేం చేస్తానో చూడు. మెంటల్ గా తర్వాత చెప్తారా? అంత లేదమ్మా, నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. వదనరా, పెద్ద దాదా అనుకుంటున్నాడు రా. నీకేం భయం లేదు, మీ వెనుక మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, సరేనా? వెల్కమ్ మిస్టర్ చక్రధర్. కూర్చోండి. కంగ్రాట్స్ మిస్టర్ చక్రధర్. క్రికెట్కు మీరు చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం వారు మీకు అర్జున అవార్డునివ్వటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది.
థ్యాంక్ యూ. తన క్రికెట్ కెరియర్ లో సెంచరీలు సాధించి అద్భుతమైన బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా దేశానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టిన చక్రధర్ని అర్జున్ అవార్డు వరించిన సందర్భంగా క్రికెట్ బోర్డు వారు రవీంద్ర భారతిలో సహకరిస్తున్నారు. ఆయన అందరి దృష్టిలో అర్జున్ అయినా నాకు మాత్రం భర్తే. ఆయనకింతకు ముందే అంతకంటే గొప్ప అవార్డు వచ్చింది, అది నేనే. డాడీ నేను కూడా వస్తాను. సెంచరీలతో దేశాన్ని, బౌండరీలతో జనాల్ని ఆనందపరచి ఈ రోజు ప్రపంచంలోని మొదటి ఆటగాడుగా పేరు సంపాదించుకున్న చక్రధర్కి అర్జున అవార్డు ఇవ్వటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇలా సెంచరీలు చేస్తూ దేశాన్ని విజయపథంలో నడిపిస్తూ ఇటు ప్రజల గుండెల్లో ఆనందాల్ని నింపుతూ ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. వరల్డ్ కప్ గెలవటం చక్రధర్ సారథ్యంలోనే సాధ్యమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ కంట్రీ క్లబ్ తరపున మా ఈ చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా చక్రధర్ని మనసారా కోరుకుంటున్నాం. ఈసారి వరల్డ్ కప్ కు నేనే వెళ్ళాలి. చక్రధర్ జిందాబాద్, 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 చక్రధర్ జిందాబాద్. కాన్బాయ్, నువ్వే ఏదో ఒకటి చేయాలి. భయపడకు బ్రదర్, నేనున్నంత వరకు, మన వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు ఓడిపోయే ప్రసక్తే లేదు. రేయ్, మనవాడు ఎత్తడిగితే అంత ఇవ్వండి. ఓకే, మనవాడి జాగ్రత్తగా చూసుకో. నువ్వు కాలేజీలో పెద్ద హీరోని అనుకుంటున్నారా? మీరు ఆగండి, వీడి సంగతి నేను చూసుకుంటాను.
కింద రాజా భయ్యా. హాయ్ వినోద్, ప్రాక్టీస్ ఎలా ఉంది? హే, ఏంటి డల్గా ఉన్నావు? లెట్స్ గో. చూడు వినోద్, ఇండియా ఓడిపోతే నాకు 100 కోట్లు వస్తాయి. అందులో సగం నీవే. కూర్చో. ఏమంటా? అలాగే భయ్యా. థ్యాంక్ యూ కంగ్రాట్స్ థ్యాంక్ యూ రా రే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా కంగ్రాట్స్ కంగ్రాట్స్ రా మామ. రాజా చక్రధరికి అర్జున్ అవార్డు వచ్చింది తెలుసా? నిజమా? ఏం ఎక్స్పెక్ట్ చేసావురా? నువ్వు జీనియస్ రా మామ. ఈ అవార్డు వస్తుంది ముందే ఊహించావంటే నువ్వు చాలా గ్రేట్. సర్లేనరా, వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో గెలిస్తే చాలరా. మనం గెలిస్తా నాకు పూర్తి నమ్మకం ఉందిరా. మనం తప్పకుండా గెలిచి తీరుతాం రా. ఆస్ట్రేలియాతో గెలిస్తే అంతే చాలరా. అది చాలా కష్టమే రా మామ. నీ కష్టమేమో, ఆడి చూద్దాం ఏమవుతుందో. మన వాళ్ళు ఆడతారంటావా? ఆడారంటే ఆస్ట్రేలియాకి కష్టం రా మామ. ఏమరా మామ, మనం మాత్రం గెలుస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. చూద్దాం, మన ఇండియా విన్ అవుతుందిరా. రాజా ఇంతకీ ఆ బొకే సుందర ఎవరో కలుక్కున్నావా? ఏమోరా, ఏంటో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ అమ్మాయిని ఎలా అయినా కనుక్కోవాలి. కనుక్కుంటాను. ఏంటి ఎప్పుడు నాలో గురించేనా? మీకు వేరే పనేం లేదా? లేకపోతే నేను ట్రై చేసుకుందామని. అంకుల్ నీకోసం బొకే. నాకా? అవును నీకోసమే. పాపా ఈ అంకుల్ కోసమేనా ఇంకెవరి కోసమేనా? అదిగో ఆంటీ ఇమ్మన్నారు. ఎవరు? ఓకే సుందరి. ఏయ్, ఆ అమ్మాయి ఎవరో కనుక్కోరా. నేను ఇప్పుడే కనుక్కుంటా మామ. హలో ఆగండి, మీరు బొకే సుందరా? ఏంట్రా నా పెళ్ళాన్ని పట్టుకుని బొకే చంపేస్తా. అమ్మా, నాకే టోకరా ఇస్తావా? చూస్తా నీ సంగతి తర్వాత చూస్తా. ఏంట్రా మామ ఇది తెగ బిల్డప్ ఇస్తుంది ఈ మధ్య? ఈ మధ్య జానిగాడితో తిరుగుతుంది కదా, అందుకేరా. అవును. ఒరే మామా, ఒరే నీ బాధ ఏంట్రా? పార్టీ కంట్రా. ఒరేయ్, నువ్వు కొంచెం మోస్తావా? అదేరా పార్టీ గురించి. పార్టీ అంటే ఇప్పుడు చాలా కష్టం రా. ఇంట్లో అమ్మ నాన్న కూడా ఉన్నారు. సరే నేను వెళ్తాను రా. ఎందుకురా? మరి పార్టీ ఇస్తారంది నాకు గాని మీకు కాదమ్మా. రే. ఓకే బాయ్. ఒక్క నిమిషం రమ్మా. ఏంట్రా ఎక్కడికి? ఉండు చెప్తా. ఏంట్రా మావా, సోనీ ఇంకా నీ దారిలోకి రాలేదా? గుడ్ ఐడియా. ఆ ప్లాన్ ఏదో వాడికి కూడా చెప్పు. అరే వాడు చెప్పిన ప్లాన్ ఫాలో అయిపోరా. ఏం ప్లాన్ ఏం ఫాలో అవటమో ఏదో దారి చేయండి మావా. చెప్పినట్టు చేస్తావా? నీ ప్రేమ ఓకే అవుద్ది. నా ప్రేమ సక్సెస్ కావటానికి ఏం చెప్పినా చేస్తాను రా. అదేదో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోరా బాబు. ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలగాలి అంటే నువ్వు పిచ్చివాడిగా ఆ అమ్మాయి ముందు నటించాలి. నా ప్రేమ కోసం మీరేం చెప్పినా చేస్తాను.
మావా నిన్నడు కొట్టిన దెబ్బకి పన్ను ఊడిపోయింది మావా, నొప్పిగా ఉంది. చూసావా, బాధపడకరా మావా, పన్నే కదా మళ్ళీ వస్తుందిలే. అంకుల్ నీకోసం బొకే. ఈ బొకేలు కూడా ఏంట్రా? ఎవరైనా లెటర్ ఇస్తారు, రోజా ఇస్తారు, ఇదేంట్రా? అంకుల్ బాయ్. బాయ్. ఎవర్రా మావా? ఆ అమ్మాయేమో. చక్రధర్ తెలుసా? సారీ, డబ్బు కోసం డకౌట్ అవడానికి కూడా వెనకాడని విన్నాను. స్టాప్ ఇట్. ఆయన గురించి నీకేం తెలుసు? తెలియకుండా ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడద్దు. ఆయన మా అన్నయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను తెలుసా? మైండ్ ఇట్. ఇంకెప్పుడు ఆయన గురించి తెలియకుండా స్టూపిడ్ లా మాట్లాడుకో. సారీ అండి, ఏదో మిమ్మల్ని ఉడికిద్దామని అలా అన్నాను అంతే. నిజంగా ఆయన అంటే నాకు ప్రాణం అండి. మన దేశ క్రికెట్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లిన మహానుభావుడు అండి. అంతేకాదు మన ఇండియా టీంనంతటిని ఏకతాటిపై నడిపించి మన ఇండియా గెలవడానికి కారకుడైన వాడండి ఆయన. నిజం అండి. థ్యాంక్ యూ. బాయ్. ఐఎమ్ సారీ చక్రధర్, మీరు ఫిట్నెస్ లో చాలా వీక్ గా ఉన్నారు. అందుకని మిమ్మల్ని వరల్డ్ కప్ పంపించడం కుదరదు. ఇది అన్యాయం సార్. ఐఎమ్ సారీ. అవునన్నయ్య, రాజుకి క్రికెట్ ఆడడం అంటే ఎంతో ప్రాణం. ఒక్కసారి ట్రై చేసి చూడన్నయ్య. అవునన్నయ్య, కష్టపడ్డలో రాజుకి మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క అవకాశం ఇచ్చి చూడన్నయ్య. క్రికెట్ అంటే ఓ తపస్సు, దాన్ని సాధించాలంటే చాలా కష్టపడాలి. నేను కష్టపడతాను సార్, మీరు ఎలా అయినా కోచింగ్ ఇవ్వాలి. ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి అవకాశం ఇవ్వు. సరే, రేపటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ అత్తయ్య. నాకు తెలుసు మీ అమ్మాయిని కాదన్నందుకు ఫీల్ అవుతున్నారని. రాకూడదని అనుకున్నాను, కానీ తప్పలేదు. తాను చెప్పాడు మావయ్య నా మీద కోపంగా ఉన్నాడని. మావయ్య ఎక్కడున్నారు? చూడయ్యా, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోను అన్నంత మాత్రాన ఈ దేశం ఇవి గొడ్డు పొదిలే కోటీశ్వరుని చూసించానా? అది అదృష్టవంతురాలని నాకు ఎప్పుడో తెలుసు మావయ్య.
నీ కర్మ. ఆ అదృష్టం నీకు పట్టాలని మావగా నేను కోరుకున్నాను. ఆ డిస్కషన్ ఇప్పుడు అవసరమా నాన్న? ఎందుకు బావని అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? ప్రశాంతంగా భోజనం చేయలేవు బావని. అయినా నా కూతురికేం తక్కువైందయ్యా? అబ్బా మాట ఎన్నిసార్లు చెప్తావు? వదిలే, తిండి కూడా తిన్నివ్వా, తర్వాత మాట్లాడు. బావా బావా, పాలు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అయ్యా అల్లుడు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మామయ్య. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో ఆంధ్ర నుంచి 4 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశారు. వారు రాజు, రాయుడు, లక్ష్మణ్, వినోద్. అది చూడలుడు, అల్లుడి కన్నా కోట్లు కోట్లు సంపాదిస్తావు కదయ్యా. క్రికెట్ ఫేవరెట్. మనోళ్ళు నేషనల్స్ కి వెళ్ళలేకపోయినా కనీసం గల్లీకైనా వెళ్దామని తాపత్రయం. ఇలా ప్రాక్టీస్ చేసి కప్పులు కొట్టుకొస్తారంటావా? కప్పులు కొట్టకపోయినా కొట్టుకొని వస్తారు తెలుసా? కరెక్టేనే, కప్స్ గ్యారెంటీ కొట్టుకొచ్చేటట్టున్నారు. సీనియర్ క్రికెటర్ చక్రధర్ లేకపోవడంతో జట్టులోని కొరతను పూడ్చడానికి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్రం నుంచి ఒక్క ఆటగాడైనా ఎన్నికవ్వాలనే బోర్డు నిర్ణయం. అందుకే మెరికల్ లాంటి కుర్రోళ్ళు నేరి ఒక్కరినైనా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరంతా రంజీలాడుతున్న కుర్రోళ్ళని అబ్జర్వ్ చేసి మీ రిపోర్ట్ పంపించండి. ఒక్కసారి కూడా టైంకి రారు, వచ్చినా నోరు మూసుకుని కూర్చుంటారు. ఏదో చెప్తానన్నా? నువ్వేదో చెప్తానన్నా ఇంత దూరం వచ్చాను. ముందు నువ్వు చెప్పు. రమ్మంది నువ్వు, చెప్పాల్సింది కూడా నువ్వే. ఏమండి, ఏం జరిగిందండి? ఎవరు చేశారు ఇది? వినోద్ ఏమన్నా కుట్ర చేస్తున్నారంటారా? నాకెందుకు అనుమానంగా ఉంది. ఏమండి, మీరేం బాధపడకండి. ఆ భగవంతుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. మళ్ళీ మీరు మ్యాచ్ ఆడతారు, కప్స్ సాధిస్తారు. చెప్పండి. చక్రధర్, నీ చెంచా రాజా సెలెక్ట్ కమిటీ దృష్టిని ఆకర్షించిన సెలెక్ట్ అవడు. ఇండియా ఓడిపోతే నాకు 100 కోట్లు వస్తుంది. సెలక్షన్ కమిటీని 50 కోట్లకు. నా మాట వినకుండా పేరు కోసం పాకులాడి బెడ్ ఎక్కావు. నా మాట విని రాజా నాతో చేతులు కలపమని చెప్పు, లేదంటే బ్యాట్ పట్టుకోవడానికి వాడికి చేతులు ఉండవు. అర్థమైందా? నేనేం చూడలేదు. నువ్వు
అబద్ధం చెప్తున్నావు, నన్ను చూసావు. నిన్ను ఏం చేస్తాను? నేనేం చూడలేదు, నా మీద ఒట్టు, నిజం చెప్తున్నాను, నేనేం చూడలేదు. నమస్తే. 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 మేము స్పాన్సర్ చేయడానికి ఓకే. ఏంటి? నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరదలతో నెల్లూరు అతలాకుతలం. త్యాగరాజ గాన సభలో ఈరోజు రాజేంద్ర ప్రసాద్ సన్మానం. ఈ సంవత్సరం జరగబోయే వరల్డ్ కప్ కి ఇండియా టీంకి సెలెక్ట్ అయిన వైజాగ్ ప్లేయర్ రాజాకి బుకీలతో సంబంధం ఉందని మరో క్రికెటర్ వినోద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కానీ ఇదంతా తనను సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేయనందున రాజా మీద అక్కసుతో వినోద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజా కోచ్, మాజీ క్రికెటర్, అర్జున్ అవార్డు గ్రహీత చక్రధర్ కొట్టిపారేశారు. రాజా తనకు బాగా తెలుసునని, దేశం కోసం, దేశ పరువు నిలబెట్టడం కోసం అహర్నిశలు శ్రమిస్తాడని, ఇండియా టీంలో రాజా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజాని ఆడనివ్వద్దంటూ, ఆడితే చంపేస్తామంటూ తనకు బుకీలు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆగ్రా. ఆ న్యూస్ లో చెప్పిందంతా నిజమేనా? ఏంటన్నా ఏంటిదంతా? వాడేదో బెదిరించారని చెప్పేసి నాకు వచ్చిన అవకాశం పాడు చేసుకోమంటారా? నువ్వు చెప్పేదంతా నిజమే కావచ్చురా, కానీ అవకాశం నీకు ముఖ్యం, నువ్వు మాకు ముఖ్యం. ఏంట్రా నీ పట్టుదల? పెద్దవాళ్ళు చెప్తే వినవా? అన్నయ్య, నాన్న, ఏం నాన్న, ఏం ప్రాబ్లం ఉండదు నాన్న. ఇటువంటివన్నీ మనం పట్టించుకుంటే మనం ఆడలే నాన్న. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆ క్రికెట్ ఆడడం అంత ముఖ్యంరా నీకు? నాన్న, అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నతో. ఏంట్రా చెప్పేది? ఇచ్చాడు పేపర్లో వచ్చిన న్యూస్ చూడు. ఇదిగో ఇక్కడ కూడా నీ గురించే రాశారు. ఏంటిదంతా? బుకీల కమ్ముడు పోయిన రాజా. ఏంటిదంతా? ఇప్పుడేమంటావురా నువ్వు? నానా, ఆ వినోద్ గురించి మీకు తెలీదు. పేపర్లో ఉన్నదంతా ఫ్రాడ్ నాన్న, నన్ను అర్థం చేసుకోరేంటి? చూడు బాబాయ్, స్కూల్లో నా బాబాయ్ క్రికెటర్ అని అందరికీ చెప్పుకున్నాను. అందరూ నన్ను గౌరవంగా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇలా చేసావనుకో, స్కూల్లో ఉన్న నా గౌరవం మొత్తం పోతుంది. ఒసేయ్, నిన్నేం చేస్తాను చూడు. రే ఆకు, చిన్న పిల్లైనా అది కరెక్ట్ చెప్పు. చూడమ్మా, నీ ప్రయత్నం నువ్వు మానుకో, బుద్ధిగా ఉండు. ఏంటమ్మా ఇది? మాట్లాడిన దాంట్లో తప్పే తప్పే ఉంది. ఉందిరా. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం ఆడి తీరుతాను. అరే రాజా, ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. ఏరా, నేను వెళ్ళిపోమనకుండానే వెళ్ళిపోతున్నావు? అంతమ్మ గడివా? పోరా, నీతో నాకేంటి? రాజాని ఎవరో రౌడీలు వచ్చి కొడుతున్నారే. అవునా? అవును.
రాజా 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 ఏంటి రాజా ఇదంతా? నీ లవ్ని టెస్ట్ చేశాను అంతే. ఇప్పుడు చూడు, నువ్వు వెళ్ళు. ఏంట్రా పెద్ద హీరోలా మళ్ళీ వచ్చా? ఇచ్చింది చాలదా? మళ్ళీ కావాలా? ఓకే, నువ్వు చెప్పదలుచుకుందేంటో ధైర్యంగా చెప్పు. రేయ్, నేను ప్రాణ్ణి కాదని ఇండియాని గెలిపిస్తానని చెప్పడానికి వచ్చాను. నువ్వు బుక్కీలతో చేతులు కలిపి నన్ను ఓడిద్దామని చూసావు. నువ్వు నన్ను ఓడిద్దాం అనుకున్నావు, నేను మరింత కసితో గెలవాలనుకుంటున్నాను. నీ మీద పంతంకైనా నేను ఇండియా టీంని గెలిపించి తీరుతాను. ఇండియా టీంకి సెలెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ. ఇండియా తరపున ఆడబోతున్నారు కదా, మీ ఫీలింగ్? క్రికెట్ అంటే నాకు ప్రాణం. నా సర్వస్వం కూడా క్రికెటే. నేను ఇలా ఆడడానికి కారణం శ్రీ చక్రధర్ గారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతాను. నా సాయి శక్తుల ఇండియా టీంని గెలిపించడానికి నేను కృషి చేస్తాను. దట్స్ ఆల్. ఎవరండి? ఈసారి వరల్డ్ కప్ టీంకి నన్ను సెలెక్ట్ చేయలేదు, నన్ను చంపేస్తారు. ఎవరండి? ఖాన్ బాయ్. పోలీసులకు ఫోన్ చేయండి. హలో, కమిషనర్ గారు. సార్ నేను నా భార్యను ఎలాగైనా బ్రతికించండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా భార్యను బ్రతికించండి. బ్రతికించండి డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బ్లడ్ చాలా ఎక్కువగా పోయింది, చాలా సివియర్ ఇంజురీ అయింది. ఆపరేషన్ కంపల్సరీ అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఇప్పుడు ఏం చెప్పలేము. డాక్టర్, తను లేకుండా నేను బ్రతకలేను. తనని ఎలాగైనా బ్రతికించండి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, బ్రతికించండి డాక్టర్. బ్రతికించండి. సారీ డాక్టర్, సారీ డాక్టర్. మిస్టర్ వినోద్, చీఫ్ డాక్టర్ గారు ఇప్పుడే చూసేలేరు. బ్లడ్ చాలా ఎక్కువ పోయింది, తెప్పిస్తున్నాం. డోంట్ వరీ. ఐఎమ్ సారీ, మా ప్రయత్నం మేము చేశాం, బట్ షీ ఈస్ డెడ్. సార్, మీ భార్య శవాన్ని తీసుకెళ్ళండి. నేను చెప్పుకున్నాను.
ఏమైంది రాజా? మాట్లాడవేంటి? నువ్వు కోపంతో బయలుదేరావా? ఏమండి కాఫీ? హలో. ఏం జరిగిందండి? అసలు ఏం జరిగిందండి? నేను మళ్ళీ వచ్చి చెప్తాను. ఏమైందండి? ఏమండి? ఈ మ్యాచ్లు నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్య, మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. 6 ఆయ నమః, అలాగే 4 ఆయ నమః. బాగా ఆడాలి. హలో, ఏం సుబ్బారావు? హలో, మన ఇండియా టీంలో రాజా స్కోర్ ఎంత? మన ఇండియా ఇన్ అవుతుందంటారా? అది ఆల్రెడీ అయిపోయింది కదయ్యా. ఈ మ్యాచ్లో బెట్టింగ్ వేయొచ్చా? ఈ మ్యాచ్ మీద ఎంత బెట్టింగ్ వేయొచ్చు? ఈ మ్యాచ్లో మీరేమైనా బెట్టింగ్ వేస్తున్నారా? అవునయ్యా. సరే, ఇండియాపై కూడా బెట్టింగ్ వేద్దాం అనుకున్నామయ్యా. మన జగన్మోహన్ ఏమన్నా బెట్టింగ్ కాశాడంటారా? లేదు, అతను చాలా దూరంగా ఉంటాడు. అన్నిటికీ ఏదో రకంగా మనం ఖాయించాలయ్యా. అయితే నేనుంటా సుబ్బారావు. షిరిడి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఇండియా టీం గెలవాలి స్వామి. ఇండియా గెలవాలి. ఆ గెలుపు, ఆ ఖాయం, విజయం, సత్యం. 6, 4, 6, 6. ఈ మ్యాచ్లో ఇండియా చాలా అద్భుతంగా ఆడి మ్యాచ్ని కైవసం చేసుకుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు ప్లే విత్ ఇండియా. కంగ్రాట్స్ మిస్టర్ రాజు. థ్యాంక్ యూ. ఈ అవార్డు నాది కాదు, చక్రధర్ గారిది.